హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో కథ తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్. కథ పూర్తిగా వినండి. కథ మీకు నచ్చితే లైక్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. సుచిత్ర శౌర్య చేతిని ముద్దు పెట్టుకొని, నీ మాట చాలురా, నాకు ఇక ఏ టెన్షన్ ఉండదు అని అంటుంది. శౌర్య అక్కడి నుండి పైకి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. కొన్ని రోజుల తర్వాత స్నిగ్ధ బర్త్డే ముందు రోజు రాత్రి 11:50 మంచి నిద్రలో ఉన్న స్నిగ్ధ గదిలో చప్పుడు అవడంతో మెలకువ వచ్చి కళ్ళు నలుముకుంటూ లేచి కూర్చుంటుంది. టైం చూసి ఇంకా 12 కాలేదు, మరి ఏంటి చప్పుడు అనుకుంటూ బాల్కనీ వైపు చూస్తుంది. బాల్కనీ తలుపు తీసి ఉంటుంది. ఇదేంటి తలుపు ఇంత బారున తీసింది, నేను గడియ వేయడం మర్చిపోయానా అని తలుపు ఇలా తీసిపెట్టానే అని అనుకుంటూ బెడ్ దిగి బాల్కనీలోకి వస్తుంది. అక్కడ పూలకుండి కింద పడి ఉంటుంది. ఈ చప్పుడుకు నాకు మెలకువ వచ్చింది. ఈ కుండి క్రింద ఎందుకు పడింది అని అనుకుంటూ క్రింద గేటు వైపు చూస్తుంది. గేటు దాటుకొని ముసుగు వేసుకునే వ్యక్తి ఫాస్ట్ గా వెళ్తూ కనిపిస్తున్నాడు. స్నిగ్ధ, ఎవరు తను? నా రూమ్కి ఎందుకు వచ్చాడు? అమ్మో, నా డబ్బీలో ఉన్న డబ్బులను దొంగతనం చేయడానికి వచ్చాడా ఏంటి అని అనుకుంటూ అడుగు ముందుకు వేసిన స్నిగ్ధ కాళ్లకు మెత్తగా తగలడంతో అది ఏంటి అని తీసి చూస్తుంది. అది హ్యాండ్ కీ. స్నిగ్ధ ఇది తనదే అయి ఉంటుంది అని అనుకొని హ్యాండ్ కీని ఫోల్డ్ తీసి చూస్తుంది. దానికి ఒక మూలన డబుల్ తో డిజైన్ వేసి ఉంటుంది. స్నిగ్ధ అది చూసి ఈ డిజైన్ ఎక్కడ చూసానే అనుకుని ఆలోచిస్తూ తనకు సాయి గుర్తుకు వస్తాడు. వెంటనే తనకు ఒక సంఘటన కళ్ళ ముందుకు మెదులుతుంది. అది తన 4th క్లాస్ చదివేటప్పుడు కృష్ణవేణమ్మ కళ్ళద్దాలు టేబుల్ పై పెట్టి ఉంటే స్నిగ్ధ, స్నేహ, సాయి, శౌర్య అందరూ ఆడుకుంటూ పరుగులు పెడుతుంటే స్నిగ్ధ చేయి తగిలి కళ్ళద్దాలు కింద పడి విరిగిపోతాయి. అప్పుడే వచ్చి అది చూసిన కృష్ణవేణమ్మ స్నిగ్ధ వీపున 4 దెబ్బలు వేస్తుంది. జాగ్రత్తగా ఆడుకోవాలి కదా, ఇప్పుడు చూడు, నీ వలన నా కళ్ళద్దాలు విరిగిపోయాయి. మీ తాతయ్య నిన్ను నెత్తిన పెట్టుకున్నందుకు బాగా పొగరపడుతుంది, నీకు కళ్ళు నెత్తికి వస్తున్నాయి అని అరుస్తుంది. లక్ష్మి కిచెన్ లో వంట ప్రిపరేషన్ లో ఉంటుంది కాబట్టి తనకు ఈ అరుపులు వినపడవు. ముగ్గురు పిల్లలు బిక్క మొహాలు వేసుకొని చూస్తారు. స్నిగ్ధ ఏడుస్తూ టెర్రస్ పైకి వెళ్తుంది. స్నేహ పైకి వెళ్తుంటే కృష్ణవేణమ్మ, నువ్వెక్కడికే? పోయి చదువుకో, ఎప్పుడు దానితోనే చేరి ఆటలు, నీ రూమ్కి అని అరవడంతో స్నేహ లోపలికి వెళ్ళిపోతుంది. శౌర్య బాధగా స్నేహ వెళ్ళిన వైపు చూసి తను కూడా టెర్రస్ పైకి వెళ్ళబోతే సుచిత్ర వచ్చి శౌర్య చేయి పెట్టుకొని లాక్కొని పోతుంది. శౌర్య టెర్రస్ స్టెప్స్ వైపు చూస్తూ సుచిత్రతో వెళ్ళిపోతాడు. సుచిత్ర అది ఇట్లాంటి పనులే చేస్తూ ఉంటుంది అనే దాంతో ఆడవద్దు అనేది అని అంటుంది. శౌర్య అది పొరపాటుగా చేయి తగిలి పడింది మమ్మీ, పాపం స్నిగ్ధ మిస్టేక్ ఏమీ లేదు అని అంటాడు. సుచిత్ర, నోర్మొయ్, ఏంటి దాన్ని వెనకేసుకొని వస్తున్నావు అని శౌర్యాన్ని బరాబరా లాక్కొని వెళ్లి రూమ్లో వేసి తలుపు గడి వేస్తుంది. శౌర్య డోర్ కొడుతూ, మమ్మీ ప్లీజ్ మమ్మీ, డోర్ తీ మమ్మీ, నేను అసలు స్నిగ్ధతో ఆడను మమ్మీ, తలుపు తీ మమ్మీ అని అరుస్తూ ఉంటాడు. సుచిత్ర, శౌర్య, నువ్వెంత అరిచినా ఈ రోజంతా నువ్వు ఆ రూమ్లోనే ఉండాలి, నేను తలుపులు తీయను అని అంటూ అరుస్తుంది. టెర్రస్ పైకి వెళ్లి అక్కడే కింద కూర్చొని ఏడుస్తూ ఉన్న స్నిగ్ధ దగ్గరకు సాయి వచ్చి పక్కన కూర్చొని స్నిగ్ధ అని పిలుస్తాడు. స్నిగ్ధ ఏడుస్తూనే తల ఎత్తి ఏంటి అని అంటుంది. సాయి హ్యాండ్ కీ ఇస్తాడు. స్నిగ్ధ ఏడుస్తూనే తీసుకొని తన కన్నీళ్లు తుడుచుకొని, నేను కావాలని చేయలేదు సాయి, నానమ్మకి నేనంటే ఎప్పుడు కోపమే, నన్ను ఎప్పుడు అరుస్తూనే ఉంటుంది అని అంటుంది. సాయి, మీ తాతయ్యకు చెప్పొచ్చు కదా అని అంటాడు. స్నిగ్ధ సాయి ఇచ్చిన హ్యాండ్ కీను ఫోల్డ్ తీసి తన ఫేస్ ని తుడుచుకుంటూ, నానమ్మ చాలా మంచిది సాయి, తనకు కళ్ళద్దాలు లేకపోతే చాలా కష్టం కదా, అందుకే తనకి అంత కోపం వచ్చి కొట్టిందిలే, తాతయ్యతో చెబితే తాతయ్య నానమ్మ నరుస్తాడు, నానమ్మ బాధపడుతుంది కదా అని అంటుంది. సాయి నవ్వుతూ, సరేలే, నిన్ను మీ నానమ్మ కూడా అర్థం చేసుకుంటుందిలే, నువ్వు ఏమీ ఏడవకు, నువ్వు ఏడిస్తే అస్సలు బాగోవు అని అంటాడు. స్నిగ్ధ నవ్వుతూ, సరే
ఏడవన్లే అంటూ కర్చీఫ్పై కార్నర్లో డబుల్ ఎస్ ఉండటం చూసి ఈ డబుల్ ఎస్ ఏంటి సాయి అని అడుగుతుంది. సాయి తడబడి ఒక్క క్షణం ఆగి అది అది నా పేరు స్నిగ్ధ, సాయి సందీప్ కదా, అదే డబుల్ ఎస్ అని అంటాడు. స్నిగ్ధ ఓ సరే పద కిందకు, పాపం అక్క నేను ఏడుస్తుంటాను అని ఫీల్ అవుతూ ఉంటుంది అని అంటుంది. సాయి ఆలోచిస్తూ అవును చాలా ఫీల్ అవుతుంది. స్నిగ్ధ కిందకు వెళ్తుంటే సాయి స్నిగ్ధ అని పిలుస్తాడు. స్నిగ్ధ ఏంటి సాయి అని అంది. సాయి నా హ్యాండ్ కి ఇవ్వు అని అడిగాడు. స్నిగ్ధ నీ హ్యాండ్ కి ఇచ్చేయాలా అని అంటుంది. సాయి హా మరి నీకే అనుకున్నావా ఏంటి అని అంటాడు. స్నిగ్ధ బాధగా ఆ హ్యాండ్ కీని చూసి సాయికి ఇచ్చేస్తుంది. సాయి దాన్ని తీసుకుని జోబీలోంచి చాక్లెట్ బార్ తీసిస్తాడు. స్నిగ్ధ నవ్వుతూ థ్యాంక్స్ సాయి, ఈ చాక్లెట్ నాకు చాలా ఇష్టం అంటూ తీసుకుంటుంది. సాయి నవ్వుతూ అని అంటాడు. ఇదంతా గుర్తు చేసుకొని స్నిగ్ధ అవును ఆ హ్యాండ్ కీనే ఇది, అప్పుడు ఇది సాయికి ఇవ్వాలంటే చాలా బాధ వేసింది, ఇది మళ్ళీ నా దగ్గరికి వచ్చింది, తను సాయినా అని అనుకుంటూ ఇంతకు ముందు గేటు దాటి వెళ్ళిన వ్యక్తిని గుర్తు చేసుకొని అయినా తను చాలా హైట్ గా ఉన్నాడు, సాయి అంత హైట్ గా ఉండడు అని అనుకుంటూ ఆలోచిస్తుంటే తన ఆలోచనలకు బ్రేక్ వేస్తూ తలుపు చప్పుడవుతుంది. స్నిగ్ధ లోపలికి వచ్చి హ్యాండ్ కీని షెల్ఫ్ లో పెట్టి తలుపు వేసి వస్తుంది. తలుపు తీస్తూనే అందరూ స్నిగ్ధపై పూలు చల్లుతూ కోరస్ గా హ్యాపీ బర్త్డే స్నిగ్ధ అంటూ లోపలికి వస్తారు. స్నిగ్ధ హ్యాపీగా అందరినీ చూస్తూ థ్యాంక్స్ అని చెప్తుంది. స్నేహ స్నిగ్ధను కౌగిలించుకొని హ్యాపీ బర్త్డే స్నిగ్ధ అని అంటుంది. స్నిగ్ధ కూడా స్నేహ చుట్టూ చేతులేసి థ్యాంక్స్ అక్క అని చెప్తుంది. సుబ్బరామయ్య స్నిగ్ధ నుదుడిపై ముద్దు పెట్టుకొని కళ్ళ నిండా నీరు పెట్టుకొని మా శివ దూరమైన లోటును నువ్వు భర్తీ చేశావురా అని అంటాడు. స్నిగ్ధ ఎందుకు తాతయ్యా ఎప్పుడు నువ్వు నన్ను బాబాయ్తో పోలుస్తావు అని అంటుంది. సుబ్బరామయ్య నిన్ను చూస్తుంటే మా శివానే పుట్టి మా దగ్గర తిరిగి వచ్చాడేమో అనిపిస్తుందిరా అని అంటాడు. స్నిగ్ధ ఏమో తాతయ్య నేనే మీ శివానేమో మమ్మీ కడుపున పుట్టానేమో అని అంటుంది లక్ష్మి వైపు చూస్తూ. కృష్ణవేణమ్మ మూతి తిప్పుతూ ఏదో మాట్లాడబోతే సుబ్బరామయ్య కృష్ణ స్నిగ్ధాన్ని విష్ చేయి అని అంటాడు. కృష్ణవేణమ్మ మాటలు గొంతులోనే మింగేసి పుట్టినరోజు శుభాకాంక్షలు స్నిగ్ధ అని చెప్తుంది. స్నిగ్ధ కృష్ణవేణమ్మను హగ్ చేసుకొని థ్యాంక్స్ నానమ్మా అని అంటుంది. కృష్ణవేణమ్మ ఆ క్షణం అంతా మరిచి ప్రేమగా తన తల నిమురుతుంది. రఘు లక్ష్మీలు స్నిగ్ధను హగ్ చేసుకొని హ్యాపీ బర్త్డే బంగారం అని అంటారు. స్నిగ్ధ ఇద్దరి బుగ్గన ముద్దు పెట్టి థ్యాంక్స్ మమ్మీ, థ్యాంక్స్ డాడీ అని అంటుంది. సుచిత్రకు ఇష్టం లేకపోయినా వాసు కోసం బలవంతంగా నవ్వు మొహం పెట్టి హ్యాపీ బర్త్డే స్నిగ్ధ అని అంటుంది స్నిగ్ధ చేయి పట్టుకొని. స్నిగ్ధ స్మైల్ ఇస్తూ థ్యాంక్స్ అత్తయ్య అని అంటుంది. స్నిగ్ధకు తనను హగ్ చేసుకోవాలన్న భయంతో దూరంగా ఉంటుంది. వాసు స్నిగ్ధను దగ్గరికి తీసుకొని మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే బంగారం అని అంటాడు స్నిగ్ధ నుదుటిన ముద్దు పెడుతూ. స్నిగ్ధ థ్యాంక్స్ మామయ్య అని అందర్నీ ఒకసారి చూసి ఏంటి మామయ్య టైగర్ బావ రాలేదా, నన్ను విష్ చేయడానికి నిద్రపోతున్నాడా, లేలేదా అని అంటుంది. వాసు లేదురా వాడు అసలు ఇంట్లోనే లేడు, రాత్రి వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి టూర్కి వెళ్ళాడు అని అంటాడు. స్నిగ్ధ డల్ గా ఫేస్ పెడుతుంది. వాసు వింతగా ఏంటి వాడు లేడని ఫీల్ అవుతున్నావా అని అన్నాడు. స్నిగ్ధ అదేం లేదు మామయ్య, టైగర్ లేకపోతే ఇంకా హ్యాపీగా అవుతాను గాని నేనెందుకు ఫీల్ అవుతాను అని అంటుంది. కాకపోతే ఈ రోజు ఆర్ఫనైజ్ హోమ్ కి వెళ్ళాలి కదా, అది క్యాన్సిల్ అవుతుందేమో అని. రఘు నేను తీసుకుని వెళ్తానులేరా అని అన్నాడు. స్నిగ్ధ హ్యాపీగా థ్యాంక్స్ డాడీ అని చెప్తుంది. స్నేహ కేక్ బాక్స్ తెచ్చి టేబుల్ పై పెట్టి సరే ముందు నువ్వు వచ్చి కేక్ కట్ చేసి స్నిగ్ధ అని చెప్తుంది. స్నిగ్ధ నవ్వుతూ కేక్ కట్ చేసి అందరికీ పెడుతుంది. రఘు స్నిగ్ధ నువ్వు పడుకో, ఉదయాన్నే లేచి రెడీ అయితే ఆర్ఫనైజ్ హోమ్ కి వెళ్దాం అని చెప్పి అందరూ వెళ్ళిపోతారు. స్నిగ్ధ బెడ్ పై కూర్చుంటూ ఆంటీ కూడా విషెస్ చెప్తుంటే ఫుల్ హ్యాపీగా ఉంటుంది అని అనిపిస్తుంది. కానీ ఈ టైంలో ఆంటీ ఎందుకు ఫోన్ చేస్తారు, నేను చేయాలి అన్నా మంచి నిద్రలో ఉంటారు పాపం, ఎందుకులే డిస్టర్బ్ చేయడం, ఉదయం వెళ్దాం కదా అని అనుకుంటూ స్నిగ్ధ పడుకోబోతుంటే తలుపు చప్పుడవుతుంది. స్నిగ్ధ వెంటనే లేచి వెళ్ళి తలుపు తీస్తుంది.
రఘు లోపలికి వస్తూ ఫోన్ ని స్నిగ్ధాకిచ్చి, ఆర్గనైజ్ హోమ్ వార్డెన్ చాలా సార్లు ఫోన్ చేస్తున్నారు స్నిగ్ధ, విషెస్ చెప్పడానికేమో. నేను ఇందాక ఫోన్ రూమ్ లోనే పెట్టి వచ్చాను, కాల్ చేయి అని అంటాడు. స్నిగ్ధ హ్యాపీగా ఫోన్ తీసుకొని రీకాల్ చేస్తుంది. స్నిగ్ధ ఫోన్ చేయడమే దానికోసం ఎదురు చూస్తున్నట్లుగా ఒక్క రింగుకే ఫోన్ లిఫ్ట్ చేసి, హ్యాపీ బర్త్డే స్నిగ్ధ, గాడ్ బ్లెస్ యూ మై చైల్డ్, నువ్వు లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలిరా అని చెప్తుంది. స్నిగ్ధ, థ్యాంక్స్ ఆంటీ, ఇప్పుడే మీ గురించి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆంటీ, ఐ ఆమ్ వెరీ వెరీ హ్యాపీ అని ఫోన్ కట్ చేయబోతుంటే జానకి, 1 మినిట్ స్నిగ్ధ, పిల్లలు నీకు విష్ చెప్పాలని వెయిట్ చేస్తున్నారా అని ఫోన్ ని లౌడ్ స్పీకర్ పెట్టి పిల్లలకి ఇస్తుంది. పిల్లలంతా కోరస్ గా హ్యాపీ బర్త్డే స్నిగ్ధక్క అని గట్టిగా అరుస్తారు. స్నిగ్ధ చాలా సంతోషంగా థ్యాంక్ యూ వెరీ మచ్ రా అందరికీ అని అంటుంది. పిల్లలు, అక్క నువ్వు రేపు ఉదయం వస్తావంటే కదా, మేము మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాం, మీరు త్వరగా వచ్చేయండి, మీరు వచ్చి వెళ్ళాకనే మేము క్లాసులకు వెళ్తాం అని అంటారు. స్నిగ్ధ, సరేరా నేను త్వరగా వచ్చేస్తాలే అని చెప్తుంది. పిల్లలు ఓకే బాయ్ అక్క అని ఫోన్ జానకి ఇచ్చేస్తారు. జానకి, నేను కూడా నీకోసం వెయిట్ చేస్తూ ఉంటారా, త్వరగా వచ్చేయండి అని చెప్తుంది. స్నిగ్ధ, తప్పకుండా ఆంటీ బాయ్ అని ఫోన్ కట్ చేసి రఘుకి ఫోన్ ఇస్తూ తన చేతిలో అక్షరాలు గమనిస్తుంది. రఘు ఫోన్ తీసుకుంటూ, అక్కడ అందరూ నీకు బాగా క్లోజ్ అయినట్లున్నారే అని అంటాడు. స్నిగ్ధ, అవును డాడీ అని చెప్తుంది. రఘు స్నిగ్ధ తల నిమిరి, గుడ్ నైట్ బంగారం, త్వరగా పడుకో, మళ్ళీ ఉదయాన్నే లేయాలి అని చెప్తాడు. స్నిగ్ధ ఓకే డాడీ అంటుంది. రఘు వెళ్ళిపోతాడు. స్నిగ్ధ వెంటనే తన చేతిని చూసుకుంటుంది. హ్యాపీ బర్త్డే టు యూ అని రాసి ఉంటుంది. స్నిగ్ధ మనసులో, ఎవరు రాసి ఉంటారు, నా రూమ్ కి వచ్చి నా చేతిపైన విషెస్ రాశారు, అంత ధైర్యం ఎవరికి ఉంది, సీక్రెట్ మ్యాన్ నువ్వెవరో త్వరలోనే కనిపెడతాను, రెడీ టు ఫైట్ విత్ మీ అని అనుకుని తన చేతి వైపు చూసుకుంటూ, ఎవరు ఈ సీక్రెట్ మ్యాన్, మా టైగర్ బావకి చెప్తానులే, అప్పుడు మా టైగర్ నిన్ను వేటాడేస్తాడు, మా బావ సంగతి తెలియక నా రూమ్కి వచ్చినట్లున్నావు అనుకుంటూ నిద్రపోతుంది. మర్నాడు ఉదయం స్నిగ్ధ పింక్ అండ్ గ్రీన్ కలర్ లాంగ్ ఫ్రాక్ వేసుకొని, బుట్ట కమ్మలు, మెడలో ఎప్పుడు ఉండే చైన్, అదేనండి శివ గిఫ్ట్ గా ఇచ్చిన చైన్, జానకి స్నిగ్ధ మెడలో వేస్తుంది కదా, అది ఎప్పుడు తను తీయదు. అది వేసుకొని హెయిర్ కి హాఫ్ క్లిప్ పెట్టి వదిలేసి, కళ్ళ కాటుక పెట్టి, నుదుటిన చిన్న బొట్టు పెట్టుకొని, కింద కుంకుమ పెట్టి, అద్దంలో తనను తాను చూసుకొని, అబ్బా ఎంత ముద్దొస్తున్నావే స్నిగ్ధ, లవ్ యూ బంగారం అని అద్దంలో తనకు తానే ఉమ్మా అని ముద్దు విసిరి హాల్లోకి వస్తుంది. సోఫాలో సుబ్బరామయ్య, కృష్ణవేణమ్మ కూర్చొని ఉంటారు. స్నిగ్ధ నేరుగా వచ్చి సుబ్బరామయ్య, కృష్ణవేణమ్మ కాళ్లకు నమస్కారం చేస్తుంది. ఇద్దరూ తనని దీవిస్తారు. రెడీ అయ్యి కిందకు వస్తున్న రఘు దగ్గరికి వెళ్లి తన కాళ్లకు కూడా దండం పెట్టి ఆశీర్వాదం తీసుకుని, 1 మినిట్ డాడీ, బాబాయ్ దగ్గర విషెస్ తీసుకుని వస్తాను అని చెప్పి శివ ఫోటో దగ్గరికి వచ్చి అక్కడ రెడీ పెట్టి ఉన్న రోజా పూల మాలను శివ ఫోటోకు వేసి 2 చేతులు జోడించి కళ్ళు మూసుకుని దండం పెట్టుకుని కళ్ళు తెరిచి శివ ఫోటో వైపు చూస్తుంది. తన మనసంతా సంతోషంతో నిండిపోయి అలాగే ఫోటోను చూస్తూ ఉంటుంది. రఘు స్నిగ్ధ భుజంపై చేయి వేసి, ఏంట్రా అలా ఆలోచిస్తున్నావు అని అంటాడు. స్నిగ్ధ, డాడీ ఈరోజు బాబాయ్ ఫేస్ స్మైలీగా, ఐ మీన్ సంతోషంగా ఉన్నట్లు కనిపిస్తుంది కదా అని అంటుంది శివ ఫోటో చూస్తూ. రఘు, ఇవాళ నీ బర్త్డే కదా, అందుకని సంతోషంగా ఉన్నాడులే అని అంటాడు. స్నిగ్ధ స్మైల్ ఇస్తుంది. లక్ష్మి వచ్చి టిఫిన్ తినడానికి రమ్మని పిలుస్తుంది. రఘు, స్నిగ్ధ, సుబ్బరామయ్య, కృష్ణవేణమ్మ టిఫిన్ కూర్చుంటారు. స్నిగ్ధ, అక్క కాలేజీకి వెళ్ళిపోయిందా మమ్మీ అని డల్గా అడుగుతుంది. స్నేహ కూడా స్నిగ్ధ పక్కనే కూర్చుంటూ, నీ బర్త్డే రోజు నీతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఎలా వెళ్తాను స్నిగ్ధ అని అంటుంది. స్నిగ్ధ స్నేహాన్ని చూసి, థ్యాంక్స్ అక్క అని అంటుంది. వీళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరే టయానికి సాయి వస్తాడు. సాయి, హ్యాపీ బర్త్డే స్నిగ్ధ అంటూ చాక్లెట్స్ ని తన చేతిలో పెడతాడు. స్నిగ్ధ నవ్వుతూ, థ్యాంక్స్ సాయి, మా టైగర్ బావలేడు, లేకపోతేనా చాక్లెట్స్ ఇచ్చి నన్ను చెడగొడుతున్నావని నీకు నాకు కలిపి క్లాస్ తీసుకునేవాడు అని అంటుంది. సాయి, నీ బర్త్డే రోజు వాడిక్కడ లేకపోవడం నీకు హ్యాపీనే కదా అని అంటాడు. స్నిగ్ధ, చాలా చాలా హ్యాపీ, లేకపోతే ఈరోజు నా బర్త్డే అని కూడా చూడడు,
ఇంకా చెప్పాలంటే రోజు కన్నా ఎక్కువ తిడతాడు అని అంటుంది. సాయి, నువ్వు కూడా ఏమైనా తక్కువ అల్లరి చేస్తావా? ఈ రోజు రోజు కన్నా డబుల్ అల్లరి చేస్తావు కదా. ఈ రోజే కాదు, ఇంకో 10 డేస్ వరకు వాడు రాడులే. నాన్ స్టాప్ గా అల్లరి చేసేయ్ అని అంటాడు నవ్వుతూ. స్నిగ్ధ స్మైల్ ఇస్తుంది. సాయి, ఈ రోజు నీ డ్రెస్ కానీ నువ్వు కానీ చాలా చాలా స్పెషల్ గా ఉన్నారు స్నిగ్ధ అని అంటాడు. స్నిగ్ధ స్మైల్ ఇస్తుంది. సాయి తన సెల్ ఫోన్ తీసి స్నిగ్ధకు రకరకాల స్టిల్స్ లో ఫోటోలు తీస్తాడు. ఈ ఫొటోస్ ని ప్రింట్స్ తీపిస్తా స్నిగ్ధ, ఇదే నీ బర్త్డేకి నా గిఫ్ట్ అని అంటాడు. స్నిగ్ధ ఓ థ్యాంక్స్ సాయి అని అంటుంది. సాయి వెళ్ళిపోతాడు. స్నేహ కాలేజీకి వెళ్ళిపోతుంది. రఘు, స్నిగ్ధ ఆర్ఫనైజ్ హోమ్ కి వెళ్తారు. వీళ్ళ రాక కోసం పిల్లలంతా వెయిట్ చేస్తూ ఉంటారు. జానకి రఘు, స్నిగ్ధలను నవ్వుతూ విష్ చేస్తుంది. స్నిగ్ధ రఘుని చూపించి మా డాడీ ఆంటీ అని పరిచయం చేస్తుంది. జానకి 2 చేతులు జోడించి నమస్తే అని అంటుంది. రఘు కూడా 2 చేతులు జోడించి నమస్తే అని అంటాడు. జానకి ఇద్దరినీ లోపలికి తీసుకెళ్తుంది. పూలతో వెల్కమ్ అని డిజైన్ వేసి ఉంటారు. అక్కడి నుండి లోపలికి వెళ్ళగానే కలర్ రాక్ సాల్ట్ తో హ్యాపీ బర్త్డే స్నిగ్ధ అక్క అని డిజైన్ వేసి ఉంటారు. స్నిగ్ధకి కళ్ళ నిండా నీళ్లు తిరిగి జానకి వైపు చూసి, ఎందుకంటే ఇదంతా పాపం పిల్లలు ఎంత కష్టపడి ఉంటారు అని అంటుంది. జానకి స్నిగ్ధ భుజం చుట్టూ చేయి వేసి, నేను ఏమీ చెప్పలేదు స్నిగ్ధ, ఈ 10 రోజుల్లో నువ్వు అప్పుడప్పుడు వచ్చి వాళ్ళని కలిసి వాళ్ళకి స్నాక్స్ బొమ్మలు తెచ్చి వాళ్లకు ఒక ఆత్మీయురాలు వాళ్ళ కోసం ఉంది అనిపించేలా చేశావు. అందుకే నీ కోసం వాళ్ళు ఇదంతా చేశారు. ఇదే కాదు, వాళ్ళు హ్యాండ్ క్రాఫ్ట్ చేశారు. ఏవి కాదన్నా వాళ్ళ అభిమానాన్ని కాదన్నట్లే. స్నిగ్ధ కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ, నేను ఏదీ వద్దు అననా ఆంటీ అని అంటుంది. రఘు ఇక్కడ డొనేషన్ ఇవ్వాలని మా అందరి చేతులు కట్టేసింది. గిఫ్ట్లు ఇవ్వనీయకుండా అందరి దగ్గర ఓన్లీ విషెస్ మాత్రమే తీసుకుంది అని అంటాడు స్నిగ్ధను ప్రేమగా చూస్తూ. జానకి, మీ టైగర్ రాలేదా స్నిగ్ధ అని అంటుంది. స్నిగ్ధ, టైగర్ టూర్కి వెళ్ళిందా ఆంటీ, ఇక 10 డేస్ నాకు ఫ్రీ అని అంటుంది నవ్వుతూ. జానకి నవ్వుతూ, సరే లోపలికి వెళ్దాం, పిల్లలు నీ కోసం వెయిట్ చేస్తున్నారు అంటుంది. స్నిగ్ధ, రఘు పిల్లల దగ్గరికి వెళ్తారు. పిల్లలందరూ స్నిగ్ధను చుట్టుముడతారు. వాళ్లే తయారు చేసిన హ్యాండ్ క్రాఫ్ట్ బొమ్మల్ని, బుట్టలు, స్వెటర్లు, పెయింటింగ్స్ ఇలా రకరకాలు స్నిగ్ధకి ఇచ్చి విషెస్ చెప్తారు. స్నిగ్ధకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అన్నిటినీ తీసుకొని డ్రైవర్ దగ్గర ఇచ్చి కార్ డిక్కీలో పెట్టమంటుంది. ఒక 2 వ్యక్తులు ఒక పెద్ద బాక్స్ తీసుకుని వచ్చి అక్కడ పెడతారు. స్నిగ్ధ నవ్వుతూ, డాడీ అందరికి ఇచ్చేసేదా అని అంటుంది. రఘు ఇచ్చేయి అని అంటాడు. స్నిగ్ధ నవ్వుతూ ఆ బాక్స్ ఓపెన్ చేసి అందులో ఉన్న బట్టలను పిల్లలందరికీ ఇస్తుంది. జానకి నవ్వుతూ స్నిగ్ధాన్ని చూస్తుంది. తన కళ్లకు శివానే బట్టలు పంచుతూ కనిపిస్తాడు. జానకి మనసులో, శివ, నువ్వు నాకు దూరం అయ్యి స్నిగ్ధ రూపంలో నా దగ్గరికి వచ్చావు అని తెలుసుకోలేక పిచ్చిదానిలా సూసైడ్ చేసుకోబోయాను అని కళ్ళనీళ్లు పెట్టుకుంటుంది. కళ్ళనీళ్లతో స్నిగ్ధాన్ని చూస్తున్న జానకి తన భుజంపై చేయి పడేసరికి ఉలిక్కిపడి కన్నీళ్లు తుడుచుకొని తిరిగి చూసి, గిరి అని అంటుంది. గిరి నవ్వుతూ, తనేనా స్నిగ్ధ అని అంటాడు స్నిగ్ధ వైపు చూస్తూ. జానకి అని గర్వంగా తల ఊపి పక్కన ఉన్న గిరి కొడుకుని చూసి, ఏరా శశి, ఎలా ఉన్నావు అని అంటుంది. శశిధర్ బాగున్నానా ఆంటీ అని అంటాడు. బట్టల పంచడం పూర్తి చేసిన స్నిగ్ధ పరుగున వచ్చి ఆంటీ అంటూ జానకిని చుట్టుకుంటుంది. స్నిగ్ధ వెనకనే రఘు కూడా అక్కడికి వస్తాడు. జానకి స్నిగ్ధ తలపైన ముద్దు పెట్టుకుంటుంది ఆర్తిగా. స్నిగ్ధ ఎదురుగా తన్నే చూస్తున్న శశిధర్ను చూసి, ఎవరాంటీ వీళ్ళు అని అడుగుతుంది. జానకి గిరిధర్ను చూపిస్తూ, ఇక్కడ పిల్లలకు మెడికల్ చెకప్ చేసే డాక్టర్ గిరిధర్, వాళ్ళ అబ్బాయి శశిధర్ అని రఘుకి స్నిగ్ధకు పరిచయం చేస్తుంది. రఘు గిరిధర్కి షేక్ హ్యాండ్ ఇచ్చి తనను పరిచయం చేసుకుంటాడు. గిరిధర్ స్నిగ్ధ దగ్గరికి వచ్చి తన తల నిమిరి, నీ పేరు స్నిగ్ధానా అని అంటాడు. స్నిగ్ధ, అవునంకుల్ అని అంటుంది. గిరిధర్, నైస్ నేమ్ అని అంటాడు. శశిధర్ స్నిగ్ధ దగ్గరికి వచ్చి, హాయ్ స్నిగ్ధ, ఐఆమ్ శశి అని షేక్ హ్యాండ్ ఇస్తాడు. స్నిగ్ధ రఘు వైపు చూస్తుంది. రఘు స్నిగ్ధను దగ్గరికి తీసుకొని, షేక్ హ్యాండ్ ఇవ్వరా, నా వైపు చూస్తావే అని అంటాడు. స్నిగ్ధ చేయగలిపి, హాయ్ ఐఆమ్ స్నిగ్ధ అని అంటుంది. ఇక మరేం జరుగుతుంది అనేది మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.